అందరికీ హాయ్ అండి. మార్నింగ్ ఇవాళ చాలా తొందరగా లేచాను. మా స్వీటీ చూసారా ఎలా పడుకుందో. ఇంకా బాబావారిని కూడా మీకు చూపిస్తున్నాను. అందులో బాబావారిని చూడడం ఇష్టం కదా. ఇంకా పిల్లలు కూడా పడుకొని లేవలేదు. ఇంకా నేను కూడా కొంచెం పనులు ఉంటే అవి చేసుకొని ఇంకోటి బయటకు వచ్చేసరికి ఇలా కొంచెం తెల్లవారింది. ఇంకా బట్టలు అవి ముందు నైట్ అవి ఉతికాను, బెడ్షీట్లు అవి కొన్నేమో నానబెట్టాను. పిల్లలు కట్ట స్నానాలు చేసినవి ఉన్నాయి కదండి. ఇంకా వాషింగ్ మిషన్ అటు బాగా ఛాన్సలేదు, రిపేరు ఛాన్సలేదు. ఇంకా అందువల్ల చేత్తో ఉతకాల్సి వస్తుంది అవన్నీ. ఇంకా అవన్నీ బయట చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చి స్వీట్ ఏం చేస్తుందా అని చూస్తే అది కూడా లేవలేదండి. అది పడుకుంది వీళ్ళతో పాటు. ఇంక పిల్లలు కూడా పడుకున్నారు కదా. ఇంక నేను కూడా ఇంట్లో పనులన్నీ పూజ చేసుకొని స్నానం చేసి అతను ఫ్రెష్ అయ్యి ఇంకా బాబావారికి పూజ ఇలా చేసుకున్నాను. అన్ని గులాబీలు చాలా రోజుల తర్వాత ఇంకా బాబావారికి గులాబీలు పెట్టి పూజ చేసుకున్నాను. ఇంక అన్నీ తెచ్చినవన్నీ పెట్టేసాను బాబావారికి. ఇంకా స్వీట్కి కూడా బొట్టు పెట్టి అది చూసారా ఎంత మత్తుగా పడుకుందో. ఇంక ఏసీ వేస్తే చాలండి, అస్సలు లేవదు, చక్కగా పడుకుంటుంది. దానికి చాలా ఇష్టం ఫ్యాన్ కన్నా. ఇంకా నాకు పని అయిపోయింది కదా, పూజ అయిపోయింది కదా అని టిఫిన్ కూడా వేసేసాను, చట్నీ చేసాను పిల్లలకి. ఇంకా మళ్ళీ స్వీటీ డోర్ తీసాను, ఇంకా పడుకొనే ఉంటుంది కదా అని ఇంకా దానికి డోర్ తీసేసి ఇంకా పిల్లలకి టిఫిన్ అది వేస్తున్నానండి. ఇంక లేచారు వాళ్ళు కూడాను. ఇంకా ఒక్కొక్కరు టిఫిన్ చేసేస్తే ఇంక మళ్ళీ తర్వాత వంట అది చేయాలి కదా. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా పిల్లలకి టిఫిన్ అది పెట్టేస్తున్నాను, వాళ్ళు తింటున్నారు. ఎందుకంటే స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను. దానికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందులో చట్నీ ఎక్కువ కావాలి. అది కూడా చూసారా, చట్నీ మాత్రం ఎక్కువ ఉంటేనే తింటుందండి. కొంచెం పెట్టిన అస్సలు తినదు, అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అది. దానికి కూర అయినా సరే చట్నీ అయినా సరే ఎక్కువ ఉంటేనే తింటుంది. కాకపోతే ఏ కూర అయినా తింటుందిలేండి, ఎక్కువ వేసి పెట్టామనుకోండి ఏ కూర అయినా తింటుంది. ఆఖరికి పెరుగు కానీ చట్నీ కానీ ఇంకా ఆలోచించదు. ఇంకా దానికి టిఫిన్ పెట్టేస్తున్నాను. మా చెవి గడు తెస్తున్నాడు అన్నమాట ఆ వీడియో. ఇంకా వాడికి పప్పు టమాటా అంటే చాలా ఇష్టం పిల్లలకి. అందుకని ఇంకా రైస్ చేసేసి పప్పు టమాటా చేసి పెట్టాను. ఇంకా వడియాలు అవి అయిపోయాను. ఇంకా లక్ష్మి వచ్చిందండి. సరే తను కూడా వచ్చింది కదా అంటే వదిన వాళ్ళు వచ్చినట్టు తెలీదు, మామూలుగా సడన్గా వచ్చింది. ఒకవేళ వస్తే అదండి, నేనే చెప్పలేదులేండి. ఇంకా వచ్చారంటే రానంటదని ఇంకా నేను చెప్పలేదు. ఇంకా తర్వాత తను వచ్చింది. ఇంకా మేమందరం కలిసి భోజనం చేసేస్తున్నాం. ఇంకా తను పిల్లవాడు ఇంకా పైన కూర్చొని తినేస్తున్నారు, ప్లేస్ ఖాళీ లేదు కదా. ఇది కూడా మా స్వీట్కి చూడండి, దానికి మళ్ళీ అన్నం పెట్టాలి. పప్పు టమాటా వేసి పెట్టేసి అంగండి వడియాలంటే ఇష్టం కదా, దానికి పప్పు టమాటా వేసి పెట్టేసి వడియాలు పెట్టేస్తాం. ఇంకా శుభ్రం అది తినేసి పడుకుంది. ఇంకా ఈవినింగ్ అయిపోతుందిలేండి, ఇంకా పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు కూర్చొని. ఇంకా తను వెళ్ళిన తర్వాత మొక్కలకి వాటర్ అది వేద్దాం అనుకున్నాం. ఇంకా వేసేసానులేండి. తను ఏదో చేస్తుంది లక్ష్మి, సేమియా చేస్తుందండి, మర్చిపోయాను. పాయాసం చేస్తుంది, పిల్లలు తింటారు కదా అని నేనే చేయమన్నాను. బాగా చేస్తుంది సేమియా లక్ష్మి. సరే వరే నువ్వు చేసి అమ్మ కొంచెం అంటే సరే నేను చేస్తానండి అంది. తనే చేస్తుంది, ఏదో మాట్లాడుతుందన్నమాట. అదే మాట్లాడతాను నవ్వుకుంటున్నాం. ఇంకా వదిన మేము అక్కడే ఉన్నమాట. ఇంకా మేము కనిపించలేదు. ఇంకా తను మాట్లాడింది మాత్రం కనిపిస్తుంది, తీసాను. కానీ అసలు మా చిన్నాడు ఉన్నాడు చూసారు, అసలు సేమియా తినడండి వాడు, అసలు ఇష్టం ఉండదు వాడికి. అందుకనే కొంచెమే పెట్టాం, ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు కదా పాయాసం. వాళ్ళకి ఇష్టం ఉండదండి, హాట్ ఇష్టం బాగాను. కానీ సడన్గా రావడం వల్ల నేను ఏం చేసి పెట్టలేదు, పెడదాం అనుకున్నాను. కానీ ఇంకా బట్టలు ఉంటే ఇంకా ఉతికి అదండి వదిన ఉతికేసింది. ఇంకా తను పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు ఆరబెట్టేశారు పైకి వెళ్ళి. ఇంకా ఈలోపు కుళాయి వచ్చింది, ఇంకా ఈవినింగ్ కదా. ఇంకా మోటార్ అది ఆన్ చేసేసి నీళ్ళన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఆన్ చేసి మోటార్ అదిని ఇంకా మొక్కలకి కొంచెం వాటర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పువ్వులు చూసారా ఇవి, కానీ చాలా రోజులు ఉంటాయండి ఈ పువ్వులు మాత్రం, అసలు పోవడం చెట్టుకి అలాగే ఉంటాయి. ఇంకా మాకు అదేంటి స్టేడియం వాకింగ్ చేస్తున్నారన్నమాట స్టేడియం దగ్గర. ఇంకా చాలామంది వెళ్తూ ఉంటారు, అసలు ఖాళీ ఉండదు. పార్కుని చూసారా, మీకు మొన్న కూడా పెట్టాను వీడియో. అక్కడికే వస్తారు చాలామంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇంకా వాళ్ళని తీసేసరికి ఈ లోపు ట్యాంక్ నిండిపోయింది. ఇంకా మోటార్ ఆఫ్ చేద్దాం కదా అని కిందకి వెళ్తున్నాను. ఇంకా కిందకి వెళ్తూనే ఇక్కడ మొక్కలకి వైట్ పువ్వులు ఉన్నాయండి, అన్నీ చాలా ఉన్నాయి. ముందు రోజు కొయ్యలేదు కుదరక, ఇంకా సరే ఇప్పుడు కోసేద్దాం కదా, మరుసటి రోజు కన్నా ఉంటాయి. ఈరోజు అలా గులాబీలు పెట్టేసాను కదండి, ఇంకా మరుసటి రోజుకి ఉంటాయి కదా అని ఇంకా అవే కోస్తున్నాను పువ్వులు.
అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూసారా గుత్తులు గుత్తుల్లా పోస్తాయండి వైట్వి, కానీ చాలా పెద్ద పొడుగ్గా వెళ్ళిపోద్ది మొక్క. ఇంకా పువ్వులన్నీ కోసాను. అందులో మాకు అక్కడ మెట్లు ఉండబెట్టి ఇంకొక వేయటానికి వీలుగా ఉంది. ఇంకా పువ్వులన్నీ కోసుకొచ్చి ఇంకోండి ఇలా బాక్స్లో వేసాను, ఫ్రిడ్జ్లో పెడదామని. మరుసటి రోజు మళ్ళీ బాబా వారికి పూజ చేసుకున్నప్పుడు పెడదామని. ఇదిగోండి స్వీటీ చూసారా, దాన్ని వదిన వాళ్ళు వచ్చారు కదా, అక్కడే ఉంచేసాను, ఎప్పట్లేదు. ఇంకా వదిన పడుకొని ఉంది. ఇంకా నేను కూడా కొంచెం పనులు చేద్దాం కదని. వదిన కూడా చేస్తుందండి, అసలు కూర్చోదు, ఏదోటి చేస్తూనే ఉంటుంది. ఇంకా స్వీటీ చూడండి ఎలా పడుకుందో, ఇంకా దాని ఇష్టం. ఇంకా కోన్ పెట్టించుకుంటుంది వదిన. ఇంకా లక్ష్మి ఫోన్ చూస్తుంది. తనకి కూడా నాకులాగా గోరింటకంటే చాలా ఇష్టం. అది కూడాను వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోదులేండి, ఏదోటి కొంచెం కుదరదు పెట్టుకోవడానికి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా పెట్టుకుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం కదా కోన్ పెట్టించుకోవడం. నేను కూడా పెట్టించుకున్నాను. మా పక్క ఇంటి సునీత గారు వాళ్ళ అమ్మాయి పెట్టారన్నమాట. చాలా బాగా పెట్టారు కదా, చాలా బాగుంది కూడాను. నాకైతే చాలా ఇష్టమండి గోరింటాకు అంటే. అందులో ఆకు అంటే ఇంకా ఇష్టం. కానీ ఇప్పుడు ఎండాకాలం వల్ల ఆకు సరిగ్గా రావట్లేదు. ఇంకా అందుకే అలాగా వదిన కోన్స్ పెట్టుకొచ్చింది కదా, ఇంకా అవే పెట్టించుకున్నాను. అందులో అన్నవరం ఒకటి, ఉప్పాడ బసీరం దర్గాకు ఒకటి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అందుకోసమని ఇంకా నైట్ అయిపోయిందిలేండి. బట్టలు అవి కొద్దిగా చినుకులు పడేలా ఉన్నాయని ఆ బట్టలు తీసుకొచ్చేద్దామని పైకి వచ్చాను. ఇంకా బట్టలు కూడా తీసుకెళ్ళి కిందన వేసేయాలండి. తర్వాత మళ్ళీ వేసుకోవాలి పైకి వచ్చి, లేకపోతే వర్షం వస్తే కొంచెం మారినవి కూడా తడిచిపోతాయి కదా. ఇంకా పిల్లలు ఒకదాని మీద ఒకటి వేసేసారు, అందుకే ఆరలేదు.